గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీయు మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చినవాడే. వీరిక్కడి సంగతులన్నీయు మీకు తెలియజేతురు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలుకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవోదికయ వారి కొరకును హియెరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లవోదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవోదికయ వారి సంఘములోను చదివించుడి. లవోదికయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయిచున్నాను. నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. కృప మీకు తోడైయుండును గాక. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, అలాగే ప్రభువా ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. సాయంత్ర సమయంలో మీరు ఏమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమ వాత్సల్యతలను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మీకు వందనాలు ప్రభువా. మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, ప్రణాళికలను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. పరిశుద్ధతను బట్టి ప్రభువా నాయన ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మాతో మాట్లాడమని వాక్యాన్ని ధ్యానించిన ఏంటుండగా మీ సన్నిధి అనుభవించడానికి, వాక్యం విని గ్రహించలోబడ్డానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని, ఆత్మీయమైన మేళ్లు పొందుకోవడానికి కృప చూపించమని ప్రభువా. గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, మమ్మల్ని ఆదరించారు. వాక్యం ద్వారా అందరిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. సమయంలో మాలో ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువా నాయన సమయం మాకు ఆశీర్వాదకరంగా ప్రభు ఉండడానికి కృప చూపించమని, మీరే మాట్లాడమని, ప్రతి ఆటంకాన్ని అంధకార శక్తిని లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక ఇద్దరు టాండమ్ సైకిల్ అని అంటారు, బైసికల్ అని అంటారంటే 2 సీట్లు ఉంటాయి, ఇద్దరు తొక్కడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సైకిల్ అది. 2 పెడల్స్ ఉంటాయి తొక్కడానికి. పొడుగ్గా ఉంటుంది సైకిల్. అంటే ఇద్దరు కలిసి తొక్కుతూ ఉంటే బాగా, ఒకవేళ ఎత్తైన ప్రాంతాలు వచ్చినప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం ఈజీగా ఇద్దరు తొక్కుతారు కాబట్టి ఈజీగా ముందుకు వెళ్ళిపోతుంది సైకిల్, ఒకళ్ళు తొక్కితే కష్టం కాబట్టి. సో అలాగా ఒకసారి ఒక ఇద్దరు ఒక కొంచెం కొండ లాగా ఒక ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం ఎక్కుతూ ఉన్నారు. చాలా కష్టంగా తొక్కుని పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత అందులో ముందు తొక్కుతున్న
ముందు సీట్లో కూర్చొని తొక్కుతున్న ఆయన ఏమన్నాడంటే, చాలా కష్టపడాల్సి వచ్చింది పైకి రావటానికి అని అంటే, అవునవును అని రెండో ఆయన, నేను కానీ కంటిన్యూస్గా ఈ బ్రేక్ అప్లై చేయకపోతుంటే వెనక్కి పడిపోయే వాళ్ళమే అన్నాడంట. మీకు అర్థమై ఉంటుంది. అంటే ముందు ఆయన ఎందుకు కష్టమైందంటే కంటిన్యూస్గా బ్రేక్ వేస్తూ ఉన్నాడు, దానివల్ల ఇంకా కష్టమైపోయింది. బ్రేక్ వేయకూడదు కదా, ఇద్దరు కలిసి తొక్కాలి యాక్చువల్గా. అంటే క్రైస్తవ జీవితం అనేది, లేకపోతే క్రైస్తవ సంఘాన్ని నడిపించడం, మినిస్ట్రీ కానీ సంఘాలు నడిపించడం కానీ దేవుని సేవ పరిచర్య అంటే అందరూ కలిసి టీం వర్క్. ఇది అందరు కలిసి పనిచేసేది. ఏ ఒక్కరో ద్వారానో పరిచర్య ఒక్కరి చేతనే నడిపించబడేది అయి ఉండదు. మనం ఎక్కడ చూసుకున్నా, ఏ పరిచర్య చూసినా ఒక టీం వర్క్ లాగా చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ పౌలు భక్తుని యొక్క పరిచర్యలో కూడా మనం చూస్తున్నప్పుడు చాలా మంది ఆ పరిచర్యకి తోడ్పడిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఒక అబ్జర్వేషన్ క్వశ్చన్ చూద్దాం. 7వ వచనం నుంచి 18వ వచనం వరకు పౌలు భక్తుడు కొంతమంది పేర్లు మెన్షన్ చేశాడు ఇక్కడ. అంటే కొంతమంది పేర్లు చెప్పారు ఆ పరిచర్యలో సాయం చేసిన వాళ్ళు అన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ గురించి మంచి మాటలు కూడా పౌలు భక్తుడు చెప్పారు. ఎంతమంది వ్యక్తులు గురించి ఇక్కడ మాట్లాడబడింది చూడండి. 7 నుంచి 18 వచనం వరకు ఎంతమంది కనిపిస్తున్నారు ఒకసారి చూసి చెప్పండి. అంటే ఇండైరెక్ట్ గా కాకుండా, పౌలు బర్నబా కాకుండా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేకపోతే ఒక్కొక్కరి పేర్లు అలాగ చెప్పుకుంటూ వెళ్ళినా సరిపోతుంది. ఒకటి ఒనేసిమస్, అరిస్టార్కస్, మార్క్ 4, జస్టస్, ఓకే, ఎపఫ్రా, లూకా, దేమా. మొత్తం ఎంతమంది అయ్యారు? 8. సో అంటే మనకి ఇక్కడ చదువుకుంటూ వెళ్తే మనకి టెక్స్ట్ చాలాసార్లు మనకి అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోవచ్చు. ఈ 7 చాలాసార్లు మనం పట్టించుకోము, మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏం లేదనిపిస్తుంది. కానీ చాలా పాఠాలు మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. క్రిస్టియన్ మినిస్ట్రీ అన్నది, దేవుని పరిచర్య అనేది ఒక్కరి చేత నడిపించబడి ఉండదు. చాలాసార్లు కొన్ని మినిస్ట్రీలు మనం చూస్తే ఒకళ్ళే మెయిన్ గా కనిపించవచ్చు. ఇక్కడ కూడా మనకు పౌలు భక్తుడు మెయిన్ గా కనిపించవచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ చాలా మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా దేవుడు పట్టించుకుంటాడు. వాళ్ళు కూడా చాలా ప్రాముఖ్యం అని మనం అర్థం చేసుకోవాలి. మినిస్ట్రీలో కొంతమంది లైమ్ లైట్ లో ఉండొచ్చు, కొంతమంది లైమ్ లైట్ లో లేకపోవచ్చు. ప్రసంగం చేసేవాళ్ళు, లేకపోతే అలా పాటలు పాడేవాళ్ళు ఫ్రంట్ లైన్ లో మనకు కనిపించవచ్చు. కానీ చర్చి ఊడ్చేవాళ్ళు, కుర్చీలు వేసేవాళ్ళు, ఇలా మనకి చాలా తక్కువ పనులు, అంటే చిన్న పనిలాగా అనిపించవచ్చు కొన్ని. కానీ అవి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రతి పని కూడా పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ ఈ అంటే టిచికస్ అనే ఆయన ఇక్కడ చూడండి, తుకికు కదా, తెలుగులో తుకికు అని ఉంది, ఇంగ్లీష్లో అయితే టిచికస్ అని ఉంది. సో ఆయన ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు అని ఆయనకి పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు మెన్షన్ చేస్తూ, తోడి సేవకుడు, పౌలు భక్తునితో సమానంగా పనిచేస్తున్నాడు తుకికు. సో పరిచర్యలో ఒకళ్ళు గొప్ప, ఒకళ్ళు తక్కువ అట్లాంటివి లేవు. దేవుని దృష్టిలో అందరూ సమానంగానే ఉన్నారు. ఏ పని చేసినా సరే అందరూ సమానంగా ఉన్నారు. మనం మనిషి స్వభావంలో
మనం కొంతమందిని తక్కువగా, కొంతమందిని ఎక్కువగా చూసే పార్షియల్ నేచర్ మనిషి స్వభావంలోకి మనకు కనిపిస్తది అటువంటిది. కానీ దేవుని దృష్టిలో అలా లేదు. కాబట్టి మనం ఆహ్, నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉంటాయి. మన పరిచర్యలో అందరం కలిసి పనిచేస్తున్నామని, అందరూ ప్రాముఖ్యమని ఎప్పుడూ మనం అర్థం చేసుకొని మన పరిచర్యలో మనం ముందుకెళ్ళాలి. సో, ఇది చాలా ప్రాముఖ్యం. దేవునికి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా పరిచర్యలు ముందుకెళ్ళాలి. అందరూ ఎవరికి వాళ్ళు తగ్గించుకొని దేవుణ్ణి మహింపరిచే విధంగా పరిచర్యలుండాలి. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే దేవుని చిత్తానుసారమైనటువంటి పరిచర్య చేసే అవకాశం ఉండదు. సో, ఇప్పుడు మనం ఒక ఇల్లస్ట్రేషన్ చూసాం. ఒకతను బ్రేకేస్తున్నాడు, ఇంకొక అతను తొక్కుతున్నాడు. అప్పుడు ఏమవుతది? తొక్కటానికి చాలా కష్టమైపోతది. అలాగా మనం ఇంకా పరిచర్య ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు సాయం చేయాలి. అందరూ కలిసి పనిచేసేదే అప్పుడు దేవుని పరిచర్య ముందుకెళ్తది. పరిశుద్ధాత్మ దేవుని సహాయం దొరుకుతది. ఇది అర్థం చేసుకోవాలి. చూడండి, తోడి సేవకుడు అని చెప్తున్నాడు తుకికు. నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేస్తాడు. అంటే ఎంత నమ్మకమైన వాళ్ళు, దేవునికి నమ్మకంగా పనిచేసేవాళ్ళు, దేవుని దగ్గర భయం, భక్తులు కలిగిన వాళ్ళు పౌలు భక్తుడు చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా నడిపిస్తున్నటువంటి పరిచర్యకి సాయం చేస్తూ ఆ పరిచర్యకి డెడికేట్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. ఇక్కడ మనకి 8 మంది కనిపిస్తా ఉన్నారు మనకి టెక్స్ట్ లోనే చూస్తే. సో అలాగా పౌలు భక్తుని పరిచర్యలో మనం చూస్తున్నప్పుడు చాలా మంది యొక్క సహకారం, వాళ్ళు బయటికి కనిపించకపో పౌలు భక్తులు ఒక్కడే హైలైట్ అవ్వచ్చు, కానీ వాళ్ళందరి యొక్క సహకారం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళందరినీ వాడుకున్నాడు ఆ పరిచర్యలో. సో మన పరిచర్యల్లో కూడా, మన సంఘాల్లో మనం మనం కూడా అందరూ కలిసి పనిచేస్తాం. ఈవెన్ కుటుంబం చూడండి, కుటుంబంలో కూడా తండ్రి లేకపోతే తల్లిదండ్రులు, పిల్లలు కలిసి కుటుంబం నడుస్తా ఉంటది. అందులో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏ ఒక్కరో గొప్పగా క్రైస్తవ కుటుంబం అలా లేదు. తండ్రి, తల్లి వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ పనులు వేరువేరుగా ఉండొచ్చు. కానీ అందరూ సమానంగానే ఉన్నారు కుటుంబంలో. మనం ఎఫ్సీలకు రాసిన పత్రిక చూసినా, లేకపోతే కొలసీలకు రాసిన పత్రికలో కూడా మనం ముందు ధ్యానం చేసాం. ఆ కుటుంబం ఎంత ప్రాముఖ్యమైందన్నది. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. పరిచర్యలు ఈ విధంగా జరగాలి. కుటుంబాలు ఆ విధంగా ఉండాలి. అసలు ఈ లెటర్ దేనికోసం రాశాడు మాకు గుర్తుందా? ఈ లెటర్ ముఖ్యంగా లవొదికీయ సంఘంలో చదవండి, ఆళ్ళకి రాసిన లెటర్ కూడా ఇక్కడ చదవండి అని పౌలు భక్తుడు ఎందుకు చెప్తున్నాడు? ముఖ్యమైన కారణం మనం చాలా సార్లు ఆలోచించాం. గలతీలకు రాసిన పత్రిక గాని, ఇవి గాని, న్యూ టెస్ట్‌మెంట్‌లో అన్ని పత్రికల్లో మెయిన్ రీజన్, ఈ పత్రిక ఉత్తరాలు రాయడానికి గల కారణం ఏంటి చెప్పండి? లెటర్ రాయి ఆ! తప్పుడు బోధలకి వాళ్ళు ఆ! తప్పుడు బోధలు సంఘాల్లోకొచ్చేసి చాలా మంది క్రీస్తుకు దూరం అయిపోయి, కృపకు దూరం అయిపోతున్న వాళ్ళు అనేక మంది అయిపోతున్నారు. దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ అంటే మనం ఇక్కడ ఉత్తరంలో మనకు క్లియర్‌గా ఈ లెటర్‌లో మనం చదువుకుంటున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. ఆ సంఘంలో వాళ్ళు ఎవరైతే తప్పుడు బోధలకు ఆల్రెడీ లొంగిపోతున్నారో, దొరికిపోతున్నారో వాళ్ళకి అర్థం కాదు. మనం తప్పుడు బోధలకు వైపు వెళ్ళిపోతున్నాం అన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు కదా! అందుకనే ఈ ఉత్తరాలు పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. మనం కూడా తప్పిపోయే అవకాశం చాలా చాలా ఉంది. ఈ రోజుల్లో, ఈ చివరి దినాల్లో చాలా భయంకరంగా తప్పుడు బోధలు, బోధకులు విపరీతంగా ఉన్నారు. విపరీతంగా విచ్చలవిడిగా ఉన్నారు. ఆ యొక్క సంఘాలు అవి చూస్తే వేల మంది, వందల మంది, వేల మంది మనకు కనిపిస్తారు ఆ సంఘాల్లో. తప్పుడు బోధకులు మాటలు విని వాళ్ళకి లొంగిపోయి, వాళ్ళ వైపు ఆకర్షింపబడి, అసలు బైబిల్‌కి దూరం అయిపోయి, యేసు ప్రభు అంటేనే అర్థం తెలియక, సరైన క్రైస్తవ జీవితం తెలియక, యేసు ప్రభు వారి గురించి అర్థం కాని పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో.
కానీ వాళ్ళకి తెలియదు. అందుకనే ఈ లెటర్స్ ధ్యానం చేయాల్సిన అవసరం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. సో పరిచర్యలు, కుటుంబాలు ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. ఒక వ్యక్తి తప్పుడు బోధల వైపు ఆకర్షింపబడ్డాడంటే ఎంతమంది ఫెయిల్యూర్స్ అంటే తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఆ యొక్క వాళ్ళ సంఘం ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ప్రాపర్ అంటే నిజంగా బోధించాల్సిన సరైన బోధ బోధించాల్సిన సంఘాలు లేవు. లేకపోవడం వలన పరిచర్యలు సరిగ్గా దేవునికి లోబడి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి, దేవునికి అధికారం ఇచ్చి నడిపించబడే పరిచర్యలు తక్కువైపోవడం వలన వీటన్నిటి వలన మన శరీరం డామినేట్ అయిపోవడం వలన వీటన్నిటి వలన తప్పుడు బోధలకు అనేక మంది ఆకర్షింపబడుతున్నారు. అందుకే ఇటువంటి పరిచర్య, అందరి సహకారం, అందరు కలిసి దేవుణ్ణి ఘనపరచడం, అటువంటి కుటుంబాలు అవసరం, అటువంటి వ్యక్తులు అవసరం. దేవుని అధికారానికి లోబడే వ్యక్తులు అంటే నిజమైన విశ్వాసుల అవసరం ఉంది ఈ రోజుల్లో. చివరి దినాల్లో విశ్వాసుల అవసరం. అలాగే కుటుంబం, దేవుడు కోరుకుంటున్నటువంటి కుటుంబాలు, దేవుడు ఎటువంటి కుటుంబాన్ని కోరుకుంటున్నాడో దేవుని అధికారానికి లోబడి దేవునికి అధికారం ఇచ్చే కుటుంబాలు కావాలి. అటువంటి కుటుంబాలు కలిసిన సంఘాలు కావాలి. అటువంటి పరిచర్యలు కావాలి. ఇక్కడ మనం చూస్తే ఈ వాక్యాల్లో వీళ్ళందరూ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుడిని సరైన బోధ చేయడానికి వాడబడుతున్నాడు అని అర్థం చేసుకున్న వాళ్ళు 8 మంది. వీళ్ళందరికీ అంటే దేమాస్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సరిగ్గా అర్థం చేసుకొని పౌలు భక్తుడి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిచర్య నడిపిస్తున్నాడు అని అర్థం చేసుకొని వాళ్ళ జీవితాల్ని పౌలు భక్తుని నడిపిస్తున్న దానికి అంకితం చేసేసుకున్నారు. వాళ్ళ జీవితాల్ని మనం ఒక్కొక్కరిని అర్థం చేసుకుంటే చూడండి, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కు, ఒక మాట చదువుతాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? మరియు కుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, తెస్సలోనికయులలో అరిస్తర్కును, సెకుందును, తెర్బె పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకీకు, త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి. చూడండి, ఇక్కడ ఉంది తుకీకు. సో అలాగే మనం చూస్తే అంటే వీళ్ళందరూ పౌలు భక్తునితో పాటు ట్రావెల్ చేస్తున్నారు. ఆయన జైలుకి వెళ్తే వీళ్ళు ఆయనతో పాటు జైల్లో ఉంటున్నారు. అంటే వీళ్ళు ఇంకా ఆయనతో పాటు దేవుడు ఈయన పౌలు భక్తుని వాడుకుంటున్నాడు. దేవుడు ఇక్కడ ఉండడం దేవుడు కోరుకుంటున్నాడు, ఈయనతో పాటు ఉండడం అని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికైనా సరే ఆయనతో పాటు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. చూడండి, అంటే ఈ రోజుల్లో మనం చూసే పరిచర్యలు కానీ, మొదటి శతాబ్దంలో పౌలు భక్తుని చేత నడిపించబడిన పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడిన పరిచర్య ఎంత గొప్పగా ఉందన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇలాగ మనం కూడా పరిచర్యలో పాలుభాగస్తులం అయి ఉండాలి. ఇటువంటి పరిచర్య మనకు దేవుడు మనకి ఇటువంటి పరిచర్యలు మనకు కావాలని మనం ప్రార్థన చేయాలి. మనం చేసే మనం పాలిభాగస్తులమైన పరిచర్యలు, మనం పాలిభాగస్తులమైన సంఘాలు ఈ విధంగా నడిపించబడాలని మనం అర్థం చేసుకొని అటువంటి ప్రార్థనలు చెయ్యాలి. లేకపోతే మనం కూడా తప్పుడు బోధకులకి లొంగిపోయే అవకాశం ఎంతైనా ఉంది. అంటే ఏంటంటే మనం తప్పుడు బోధల్లో ఉన్నామన్న సంగతి మనకి తెలియదు. ఎవరికి వాళ్ళే మేము తప్పుడు బోధల్లో లేమని అనుకుంటారు, అంతే కదా. తెలిస్తే ఎందుకుంటారు? తెలియకే అలాగ వెళ్ళిపోతాడు. తెలియకపోవడానికి గల కారణం ఏంటంటే వేరియస్ రీజన్స్. అంటే కుటుంబం
ఫెయిల్యూర్ అవ్వచ్చు. మన తల్లిదండ్రులు, లేకపోతే మన స్నేహితులు, మన సంఘాలు, ఇవన్నీ కూడా మా సండే స్కూల్ టీచర్స్ దగ్గర నుంచి కూడా ఫెయిల్ అయ్యి ఎవరో ఒకళ్ళు అంటే వీళ్ళందరిలో ఫెయిల్యూర్స్ వలన మనం ఈ తప్పుడు బోధలకు ఆకర్షింపబడే అవకాశం. అందుకనే కుటుంబం గురించి మెన్షన్ చేశాడు. సేవకుడు ఎట్లుండాలా, తల్లిదండ్రులు ఎట్లుండాలా, పిల్లలు ఎలాగుండాలా, వాళ్ళ దగ్గర పనిచేసే దాసులు ఎలా ఉండాలా, యజమానులు ఎలాగుండాలా, ఇవన్నీ ఎందుకు రాస్తున్నాడంటే అవన్నీ మ్యాటర్ అవుతాయి. ఈ తప్పుడు బోధలకు ఆకర్షింపబడిపోవడానికి ఇవన్నీ ఇందులో ఏది సరిగ్గా లేకపోయినా అది మ్యాటర్ అవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, మీరు ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక చదివినా, ఇది చదివినా సరే ఆ కుటుంబం గురించి మెన్షన్ చేయమంటుంది. ప్రాక్టికల్ గా అసలు సువార్త చేత నడిపించబడే క్రైస్తవ కుటుంబం కానీ, పరిచర్యలు కానీ ఏ విధంగా ఉండాలన్నది ప్రతి పత్రికలో మెన్షన్ చేయబడింది. కాబట్టి ఇటువంటి పరిచర్యలో మనం పాలిభాగస్తులం అయి ఉండాలని ప్రార్థన చేసుకో. మనం పాలిభాగస్తులం అయి ఉన్న సంఘాలు ఈ విధంగా ఉండాలని ప్రార్థన చేయాలి. సంఘ కాపర్లు, పెద్దలు, వాళ్ళ విశ్వాసులు అందరూ ఒకే ఆత్మకి లోబడి పరిచర్య జరిగించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మటుకు మనం కూడా తప్పుడు బోధల వైపు కృప దొరక్క మనం కూడా నశించిపోయే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే సూడో ఫెయిత్ ఎక్కువగా, అంటే ఒక క్రైస్తవ్యం కాని ఒక క్రైస్తవ్యం, యేసు ప్రభు కాని ఒక యేసు ప్రభు, నిజమైన పరిచర్యలు కాని కొన్ని పరిచర్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు కదా. చాలా ఎక్కువగా ఉన్నాయి. యేసు ప్రభు వారి బోధలకు కానీ, వాళ్ళు చేసే బోధలకు కానీ సంబంధం ఉండదు. యేసు ప్రభు వారు చూపించిన మార్గానికి కానీ, ఆ విశ్వాసులు నడిచే మార్గానికి కానీ సంబంధం ఉండదు. క్రిస్టియన్స్ అనే ఉంటది. యేసు ప్రభు వారి పేరే చెప్తారు. అదే బైబిల్ పట్టుకొని తిరుగుతుంటాం. కానీ మోసపోయే అవకాశం ఎంతైనా ఉంది. మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలించుకొని మన జీవితాలు సరిగ్గా ఉన్నాయని మనం ఆలోచించుకొని సరి చేసుకోకపోతే చాలా భయంకరమైన పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది. సో విశ్వాసులంగా మనం వ్యక్తిగతంగా మన జీవితాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇక్కడ కొలసీలు ఇంకా చదువుతున్నాను. అక్కడే అదే అపోస్తుల కార్యములు 24లో తుకికు పేరుంది. అలాగే అరిస్తార్కస్ పేరు కూడా ఆ లిస్ట్ లో ఉంది. అరిస్తర్కు, తుకికు. చూడండి, ఈ లిస్ట్ లో పౌలు భక్తుని ఒక పరిచర్య నడిపించబడే వాళ్ళ ఆ పరిచర్యకి సహకారం చేస్తున్న వాళ్ళు, పరిశుద్ధాత్మ దేవుని చేత వాడబడుతున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా చూడండి, నా తోడి సేవకుడైన మీరు మా స్థితి తెలుసుకున్నట్లు హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా 9వ వచనం, ప్రియ సహోదరుడైన ఒనేసీమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరెక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. చూసారా, ఒనేసీము కూడా వాళ్ళకి వెళ్తున్నాడు. ఒనేసీము గురించి మనకి తెలుసు. ఆ యొక్క మనకి పత్రిక ఫిలమోన్ రాసిన పత్రిక ఉంది కదా, ఆ పత్రికలో ఒనేసీము గురించి మెన్షన్ చేయబడి ఉంటది. అంటే ఆయన ఫైలమన్ దగ్గర పనిచేసే ఆయన ఎవరు, ఒనేసీము దాసుడు. అయితే ఏదో అంటే అక్కడి నుంచి పారిపోతాడు. తప్పు చేయడం వలన పారిపోతే ఆయన జైల్లో పెడతారు. అక్కడ పౌలు భక్తునికి పరిచయం అయ్యి దేవుణ్ణి నమ్ముకొని, మనకు తెలుసు స్టోరీ, ఆయన విశ్వాసి అయిపోతాడు. ఆ పాత ఒనేసీము ఇంకా ఉండడు. కాబట్టి పౌలు భక్తుడు ఉత్తరంలో ఆ యొక్క ఫిలమోన్కి రాసిన పత్రికలో మనం చూస్తే ఒనేసీము గురించి మెన్షన్ చేయబడి చేర్చుకోమని ఫైలమన్కి రాస్తాడనమాట. సో
ఆ ఒనేసిము ఈ ఉత్తరం తీసుకుని వెళ్తున్న తుకికుతో పాటు వెళ్తా ఉన్నాడు ఆ యొక్క కొలసి సంఘానికి. సో వీళ్ళందరూ కూడా పౌలు భక్తుని పరిచర్యలో పాలిభాగస్తులై ఉన్నారు. అలాగే 10వ వచనం, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కు. వీళ్ళందరూ చూసారా? వీళ్ళందరూ పౌలుని జైల్లో పెట్టేటప్పుడు వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా మీరు చూస్తే ఆయన్ని కదా జైల్లో పెడుతున్నారు. వీళ్ళు ఎందుకు ఆయనతో పాటు జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు నాకు ఆయనకి నాకు సంబంధం లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతానంటే వాళ్ళు ఏమనరు. కానీ ఆయనతో పాటు చెరలోకి వెళ్ళిపోయారు పరిచర్య చేసేటప్పుడు. ఆయన పౌలుతో పాటు ఉంటున్నారు వాళ్ళు. జైల్లో పెడితే జైల్లోకి వెళ్ళిపోతున్నారు. అలాగా చూడండి ఎంత డెడికేటెడ్గా, అంటే పరిచర్యకి ఎంత సరిగ్గా దేవుణ్ణి క్రైస్తవ మార్గాన్ని అర్థం చేసుకొని, ఇవన్నీ కేవలం పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడడం వలన, వాళ్ళు వాక్యానికి, వాక్యానుసారమైన జీవితానికి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడడం వలన, పరిశుద్ధాత్మ దేవుని కృప దొరకడం వలన వీళ్ళు అటువంటి గొప్ప పరిచర్యలో పాలుభాగస్తులు అయ్యారు. ఇది నిజమైన క్రైస్తవ జీవితం అంటే. ఇటువంటి జీవితాన్ని మనం కోరుకోవాలి. ఈ రోజుల్లో జరిగే పరిచర్యలు కానీ, వాక్యం చెప్పే వాక్యాలు కానీ అసలు చాలా తేడా. నిజంగా మన క్రైస్తవ జీవితం సరిగ్గా అర్థమైతే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఈ దినాల్లో ఉన్నాయో క్రైస్తవ జీవితాలు, పరిచర్యలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఇంకా చూడండి, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు, మనకి తెలుసు జాన్ మార్కు, మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనుడి. ఎంత మంచి మాటలు వాళ్ళ గురించి. జాన్ మార్క్ యాక్చువల్గా ఒకసారి పౌలు భక్తునితో అంటే బర్నబాకి వాళ్ళ దగ్గర బంధువు. అయితే పౌలు భక్తునితో పాటు ముందు పరిచర్యలో పాలుభాగస్తునిగా ఉండేవాడు. పరిచర్య కలిసి చేసేవాళ్ళు. జాన్ మార్క్ కూడా చేసేవాడు. అయితే మధ్యలో ఆ మిషనరీ జర్నీ చేసేటప్పుడు మధ్యలో మార్కు పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందువలన పౌలు నెక్స్ట్ మిషనరీ జర్నీ చేసేటప్పుడు మళ్ళీ పరిచర్యకి మళ్ళీ వెళ్తున్నాం, అంటే మళ్ళీ ప్రారంభమయ్యి మళ్ళీ కొన్ని ప్రాంతాలు తిరిగి మళ్ళీ యెరూషలేముకి వచ్చేటప్పుడు ఈయన ఎవరు జాన్ మార్క్ మార్క్ వద్దు, ఎందుకంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు అన్న ఉద్దేశంతో. కానీ బర్నబా అలాగా మనం అంటే తీసుకెళ్దాము, సాయపడతాడు అన్నట్లు అంటే పౌలు భక్తుడు వద్దంటాడు అనమాట. కానీ ఇక్కడ చూడండి, మీరు చూస్తే మీ వద్దరికి వస్తే అంటే ఆ తర్వాత మారిపోయాడు మళ్ళీ మార్కు. ఇక్కడ మనం గమనించే చాలాసార్లు మనం వినుంటాం, ఆ యొక్క ఈవెన్ పౌలు భక్తుడిని ఇనీషియల్ గా పరిచర్య చేసేటప్పుడు కూడా బర్నబా చాలా ఎంకరేజ్ చేశాడు. అలాగే మార్కును కూడా ఎంకరేజ్ చేశాడు. పరిచర్యలో ఒకవేళ ఎవరైనా పొరపాటున తప్పులు చేసి ఉంటే మనం ఇంకా వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు అనే అభిప్రాయం మనకు కలిగే అవకాశం ఉంది. కానీ మనం ఇంకొక దేవుని చేత ప్రేరేపించబడినప్పుడు ప్రార్థన చేసుకొని ఇంకొక అవకాశం ఇస్తే మారే అవకాశం కూడా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకొని, ఒకళ్ళు తప్పు చేసినా, ఒకళ్ళు పరిచర్య మధ్యలో వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ మార్చుకొని వాళ్ళు వచ్చినప్పుడు మనం పరిచర్యలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో అందరు కలిసి కట్టుగా దేవునిలో ఎదగాల్సిన, పరిచర్య చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది పరిచర్యలో. ఒకళ్ళకొకళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేక మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అంటే అంతవరకు బాగున్నారు అనుకున్న వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, రకరకాలుగా అయి ఉండొచ్చు. కానీ మనం క్షమించి మనం మళ్ళీ వాళ్ళని చేర్చుకుంటే దేవుడు వాళ్ళని క్షమించి వాళ్ళని వాడుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం పరిచర్యలో అందరు కలిసి ఒక క్షమాగుణంతో ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, కుటుంబంలో కూడా మీరు చూడండి, భార్య ఒక్కొక్కసారి
ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉండొచ్చు, భర్త బలహీన పరిస్థితుల్లో ఉండొచ్చు, పిల్లలు ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉండొచ్చు. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ ఒకవేళ తండ్రే బలహీన పరిస్థితుల్లో ఉంటే తల్లి పిల్లలు అందరు కలిసి ఆత్మీయంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది తండ్రిని. అలాగే ఒకవేళ భార్య తల్లి బలహీన పరిస్థితుల్లో, ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉంటే తండ్రి పిల్లలు కలిసి ఎంకరేజ్ చేసి మళ్ళా అప్లిఫ్ట్ చేసి మళ్ళీ అందరు కలిసి ఆత్మీయంగా దేవునిలో ఎదగాలి, కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇలాగ మన కుటుంబాల్లో మనం ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఒకరికొకరు కలిసి, ఈ రోజుల్లో చూడండి ఎవరికెవరు కుటుంబాలు ఎలాగున్నాయంటే ఎవరికి వాళ్ళే ఇండిపెండెంట్ లైఫ్ జీవిస్తున్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. కానీ భార్య భార్యే, భర్త భర్తే, పిల్లలు పిల్లలే ఇష్టం అలాగుంటున్నారు. ఎవరికి వాళ్ళే ఇండిపెండెంట్‌గా. ఒకళ్ళు ఒక ఆఫీస్‌కెళ్ళిపోతారు. ఇంకొక ఆఫీస్‌కెళ్ళిపోతారు. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతారు. ఆహ్, ఎప్పుడో రాత్రికొస్తారు, పడుకుంటారు. మళ్ళీ సంబంధం ఉండదు, వెళ్ళిపోతారు. అసలు కమ్యూనికేషన్ అన్నది తగ్గిపోయే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఒకరి ఆత్మీయ పరిస్థితి ఇంకొకళ్ళకి తెలీదు. ఒకళ్ళు ఆత్మీయంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారని భార్య ఎటువంటి పరిస్థితుల్లో ఉంది భర్తకి తెలీదు. భర్త ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని భార్యకి తెలీదు. పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారని వాళ్ళకి తల్లిదండ్రులకి తెలియని పరిస్థితుల్లో ఉంది. వాళ్ళు ఓపెన్ అవ్వడానికి తల్లిదండ్రులు అవకాశం ఇవ్వరు. పిల్లలు ఓపెన్ అప్ అయ్యి ఏదన్నా పంచుకోవడానికి అటువంటి వాతావరణం ఇళ్లల్లో ఉండదు. లేకపోతే పిల్లలతో తల్లిదండ్రుల కలిసి వాళ్ళతో పాటు కలిసి మాట్లాడి పరిచయం అంటే కలిసి మాట్లాడి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకునే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉండరు. ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలుంటే ఇంకా సంఘాలు ఎందుకు సరిగ్గా ఉంటాయి చెప్పండి? అటువంటి కుటుంబాలు కలిగిన సంఘాలే ఉంటున్నాయి ఇప్పుడు. ఈవెన్ చర్చ్‌లో కూర్చొని సెల్ ఫోన్‌లు చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా మనం నిజమైన క్రైస్తవ జీవితాన్ని, పరిచర్యల్ని, కుటుంబం ఏ విధంగా ఉండాలని అర్థం చేసుకొని మార్చుకోకపోతే చాలా రానయ్యున్న దినాలు చాలా భయంకరంగా ఉంటాయి. చాలా చాలా ఘోరంగా ఇంకా ఎక్కువగా దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల్లో, మోసం పెరిగిపోయే పరిస్థితుల్లోకి ప్రపంచం వెళ్తా ఉంది. సో, మనం అర్థం చేసుకొని మార్చుకోవాలి. చూడండి, మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఆహ్, వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు. వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. చూసారా? ఎంత గొప్ప మాట. మనకేమనిపిస్తది? ఒకరికొకరు ఆదరించుకోవాలి పరిచర్యల్లో. వీళ్ళందరూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నారు. పౌలు భక్తుడు ముందు కనిపిస్తున్నాడు పరిచర్య చేసేవాళ్ళు. కానీ వీళ్ళందరూ కూడా పౌలు భక్తుడిని ఆదరించే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ వలన ఆదరణ కలుగుతుంది. వాళ్ళ వలన శ్రమలు ఈజీగా అనుభవించగలుగుతున్నాడు. వాళ్ళ వలన ఇంకా పరిచర్య చేయడానికి ఇంకా సరైన బోధ ఆహ్, నిలిచి ఉంటుంది. వాళ్ళ వలన ఎంతమంది తప్పుడు బోధల వైపు వెళ్ళిపోతుంటే వాళ్ళందరిని మళ్ళీ సరైన మార్గంలోకి రప్పించడానికి వీళ్ళు పరిచర్య చేయగలుగుతున్నారు. ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్‌లో వీళ్ళందరి యొక్క సహాయం లేకపోతే పౌలు భక్తుడు ముందుకెళ్ళగలడా? అని ఆలోచించుకోవాల్సొస్తది. కాబట్టి అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత ఎంతమంది వాడబడతారన్నది చూడండి. మనం ఈ లోకంలో మనం ఎవరోలో తెలియకపోవచ్చు. వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో ఈ లెటర్ రాయకముందు ఈ జాన్ మార్క్ గాని, లేకపోతే అరిస్తార్క్ గాని, తితుకు గాని, తుకికు గాని వీళ్ళందరూ కూడా బయటికి పెద్ద పెద్ద వ్యక్తులుగా పేర్లు పొంది ఉండు ఉండకపోయుండొచ్చు. కానీ, కానీ దేవునికి తెలుసు వీళ్ళ పేర్లు.
మనం కూడా ఈ లోకంలో పరిచర్యలో పాలిభాగస్తులు అయినప్పుడు సంఘంలో మన పేర్లు ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు, మనం చేసే పనులు ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ మన వలన సంఘ కాపరికి, వాక్యం బోధించే వాళ్ళకి, పాటలు పాడే వాళ్ళకి, వాళ్ళకి మన తోటి పక్కన కూర్చుంటున్న వాళ్ళకి, సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ ఒకరి వల్ల ఇంకొకరికి ఆదరణ కలుగుతుంది అనుకోండి, ఎంత గొప్ప పరిచర్య అది. ఎంకరేజ్ చేయడం, బర్నబా చేసే పని ఎంతమందిని ఎంకరేజ్ చేస్తున్నాడు ఆయన. వీళ్ళందరినీ శిష్యులు ఇనీషియల్ గా పౌలు భక్తుని యాక్సెప్ట్ చేయడానికి, అంగీకరించడానికి కొంచెం టైం పట్టింది. కానీ బర్నబా ఎంకరేజ్ చేశాడు పరిచర్య చేయడానికి. ఆ యొక్క అన్యుల మధ్య వాడబడుతున్నాడు అని అర్థం చేసుకొని బర్నబా వీళ్ళంతా కూడా పౌలు భక్తునితో ప్రయాణం అయ్యి వాళ్ళు ఆయనతో పాటు ఉన్నారు. అందుకనే అంత గొప్ప పరిచర్య ముందుకెళ్తా ఉంది. సో దేవుడు మనుషుల్ని ఇలాగ వాడుకుంటాడు. మనం కూడా వాడబడాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరిక. చూడండి, మీరు వీళ్ళందరినీ నాకు ఆదరణ కలిగింది. 12వ, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా. అంటే యాక్చువల్గా వీళ్ళందరూ తప్పుడు బాధల వైపు వెళ్ళిపోతున్నారన్న ఇన్ఫర్మేషన్ కానీ, ఈ సంఘం యొక్క పరిస్థితి కానీ, కొలస్సీ సంఘం యొక్క పరిస్థితి కానీ పౌలు భక్తునికి ఎక్స్ప్లెయిన్ చేసింది ఎపఫ్రా. అలాగే సంఘాన్ని స్థాపించింది ఎపఫ్రా. కొలస్సీ సంఘాన్ని స్థాపించింది ఎపఫ్రా. ఎఫ్సి సంఘంలో, ఎఫ్సి యొక్క ప్రాంతంలో పౌలు భక్తుడు పరిచర్య చేసినప్పుడు ఆ 3 సంవత్సరాలు ఆయన దగ్గర వాక్యం నేర్చుకొని వచ్చి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడి ఈ సంఘం స్థాపించబడింది. సో ఆయన మీ అందరికి వందనాలు చెప్తున్నారు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారునై నిలకడగా ఉండాలని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. చూసారా, ప్రార్థనలో పోరాటమే. దేవా, వీళ్ళు తప్పుడు బాతుల వైపు వెళ్ళిపోకూడదు, ఈ సంఘం అభివృద్ధి అన్న భారం, అది దేవుడిచ్చిన భారం. అది మనుషులకి అటువంటి భారం రాదు, కానీ దేవుడిస్తాడు. అందుకనే ప్రార్థనలో పోరాడుతున్నాడు అని చెప్తాడు వీళ్ళ కోసం. చూడండి, మన సంఘాల కోసం, మన కుటుంబాల కోసం మనం ప్రార్థనలో పోరాడాలి. దేవా, మా కుటుంబం నీ చిత్తానుసారమైన కుటుంబంగా ఉండాలి, ఆత్మానుసారమైనటువంటి జీవితాలు మాలో, కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు అందరూ అటువంటి జీవితం జీవించాలి. మా సంఘం ఆ విధంగా ఉండాలి. మాలో సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఏ ఒక్కరు కూడా తప్పుడు బాధల వైపు వెళ్ళిపోకుండా, కుటుంబాలు దేవునికి మాదిరిగా, సంఘం దేవునికి మాదిరిగా ఉండాలి. మా సంఘ కాపరులు జ్ఞానంతో నింపబడి ఉండాలి, పెద్దలు జ్ఞానంతో నింపబడి ఉండాలి. సంఘంలో ఉన్న కుటుంబాల కోసం పోరాడే ప్రార్థనా పరులు సంఘంలో ఉండాలి. ఇటువంటి ప్రార్థనలు మనం చేయాలి ఈ చివరి దినాల్లో. చూడండి, ఒక్కరు తప్పుడు బాధల వైపు వెళ్ళిపోతున్నారంటే ఎంత భారం. మనకేం పట్టదు, అసలు తప్పుడు బాధలనే తెలియవు. ఈ రోజుల్లో అలాగున్నారు. ఇతడు మీ కొరకు లవదికియ వారి కొరకును, హియోరా పొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఎపఫ్రా గురించి. చూసారా, ఎంత ప్రయాసపడుతున్నాడు. ఎవరు తప్పిపోకూడదు, ఆ సంఘం అందరికి మాదిరికరంగా ఉండాలా, నిజమైన క్రైస్తవులు కలిగిన సంఘం అయి ఉండాలా కొలస్సీ సంఘం అని ఎంత భారం కలిగి ఎపఫ్రా ఉన్నాడు. పౌలు భక్తుడు దానికోసం ఉత్తరం రాస్తున్నాడు వాళ్ళందరికీ. అర్థం చేసుకోండి, ఆయన ప్రార్థనలు అర్థం చేసుకోండి, తప్పుడు బాధల వైపు వెళ్ళిపోకండి అని. ఇంకా చూడండి 14, లోకాను ప్రియుడైన వైద్యుడు. చూసారా, దేమాయు మీకు వందనాలు చెప్తున్నారు. చూస్తే మన లూకా సువార్త రాసింది ఆయనే.
లోక ఆయన వైద్యుడు. చూసారా, పౌలు భక్తుని పరిశుద్ధాత్మ దేవుని చేత పౌలు భక్తుడు బలంగా వాడబడుతున్నాడని వీళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత ఒప్పింపబడి ఆయనతో పాటు ట్రావెల్ చేసేస్తున్నారా. పౌలు భక్తునికి ఆరోగ్యం బాగోదు కాబట్టి ఆయనతో పాటు వైద్యుడు నేను, ఆయనకి వైద్యం అవసరం కాబట్టి ఆయనతో పాటు నేనుంటే ఆయన ఆరోగ్యం బాగుంటే పరిచర్యలు బాగుంటాయి, సంఘాలు అభివృద్ధి చెందుతాయి అని దేవుని చేత ఒప్పింపబడి ఆయనతో పాటు ఎంత గొప్ప పరిచర్య చూడండి లోకా చేసేది. వైద్యుడు అవసరం ఆయనతో పాటు ప్రయాణం చేయాలని ఆయన జైలుకి వెళ్తే ఈయన కూడా జైల్లోనే ఉంటాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంత హెచ్చించాడు ఆయన్ని. ఆయన ఎంత తగ్గించుకున్నాడో, నేను ఈయన ఆరోగ్యం కాపాడడానికి ఈయనతో పాటు ఈయనకి అవసరం, వైద్యుడు అవసరం అని అనుకున్న ఆయన చేత పెద్ద సువార్తే వ్రాయబడింది. దేవుడు వాడుకున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం అంతా ఆయన చేత వ్రాయబడింది. ఎంత దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడో చూడండి. ఇది మనం అర్థం చేసుకోవాలా. ఇంకా చూడండి, మీకు వందనాలు చెప్పు. లవదీకీయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనాలు చెప్పండి. అంటే పౌలు భక్తునికి ఎంత అంటే ఆ ప్రాంతాల్లో వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళందరూ పరిచయమే. పేర్లు కూడా గుర్తున్నాయి. అంటే వాళ్ళందరి కోసం ప్రార్థన చేయడం, ఆ సంఘాలను జ్ఞాపకం చేసుకోవడం, అందరూ ఆత్మీయంగా బలపడాలని ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం, ఇది కదా నిజమైన సంఘం. కుటుంబం ఆ విధంగా ఉండాలి, సంఘాలు ఆ విధంగా ఉండాలి, భారం కలిగి ఉండాలి. ఇది సహజంగా మనిషికి ఉండే నేచర్ కాదు, మనిషికి ఉండే ఆలోచన విధానం ఇవన్నీ ఉండవు. ఇదంతా కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, దేవుని శక్తి, సువార్త శక్తి ఇది. ఆ శక్తి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నార్మల్గా మనుషులు ఈ విధంగా ఉండడం ఇంపాసిబుల్. నిజంగా భారం కలిగి ఒకరిని తప్పుడు బాధల వైపు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ కోసం ఏడ్చి పోరాడి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరుంటారు? పట్టించుకోరు, పోతే పోయారు అనుకుంటాం. చెప్పామండి వినలేదండి, మరి ఏం చేస్తామండి, నన్ను వదిలేస్తాం. భారం కలిగి ఉండం, బాధపడం, ఇవన్నీ కూడా దేవుడిస్తాడు. అటువంటి భారం దేవుడిస్తాడు. సంఘాల్లో అటువంటి వాళ్ళ అవసరం, కుటుంబాల్లో అటువంటి వాళ్ళే ఉండాలి. చూడండి, అర్థం చేసుకోండి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తరువాత లవదీకీయ వారి సంఘంలోనూ చదివించండి. ఎందుకంటే ఈ మాటలన్నీ అవసరం ప్రతి సంఘానికి. అలాగే లవదీకీయకు రాసిన పత్రిక కూడా మీరు చదివించుకోవాలి. ఆ మాటలన్నీ చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఏ ఒక్కరు తప్పిపోకూడదు అన్నది వాళ్ళ భారం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయిచున్నాను, బంధకములను జ్ఞాపకం చేసుకోండి, కృప మీకు తోడైండును గాక. ఇది మనకు అవసరం. దేవుని కృపలో ప్రతి ఒక్కళ్ళు బ్రతకడం అవసరం. అంటే దేవుని చిత్తం మాత్రమే చేస్తూ బ్రతకడం అవసరం. ఇది దేవుని కృపలో నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే దేవుని అధికారం కింద బ్రతికే విశ్వాసులు, నిజమైన విశ్వాసులు, దేవుని అధికారం కింద బ్రతికే కుటుంబాలు, దేవుని అధికారం కింద బ్రతికే సంఘాలు అవసరం. అప్పుడే మనకు కృప తోడై ఉన్నట్లు. చాలాసార్లు వరకునే మనం కృప అని దేవుని కృప అండి, అదండి ఇదండి అని మాట్లాడేస్తాం. మనకు అసలు అర్థం కాదు. దేవుని చిత్తమే కనుక్కోము, చెయ్యము చాలాసార్లు. ఇంకెక్కడ దేవుని కృప ఉంటది? చూడండి, పౌలను నేను స్వహస్తంతో నా వందనంలో రాయిచున్నాను. మనకు ఉద్యోగం వచ్చినా, కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా దేవుడు ఆశీర్వదించాడని అనుకుంటుంటాం. నిజంగా దేవుని చిత్తం కనుక్కొని మనం పని చేస్తున్నామా లేదా
అని ఆలోచించుకోం. చాలాసార్లు కొంచెం డీప్‌గా వాక్యం దగ్గర కూర్చొని నెమ్మదిగా ఆలోచించుకొని, జీవితాలు అర్థం చేసుకొని, పరిచర్యలు, కుటుంబాలు వ్యక్తిగతంగా మన విశ్వాస జీవితం నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం ఎన్ని బైబిల్ స్టడీస్ అటెండ్ అయినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సెర్మన్స్ విన్నా, మనకి దాని గురించి, దీని గురించి పై జ్ఞానం లాంటిది, లేకపోతే ఈ వాక్యం యొక్క అర్థాలు తెలిసుండొచ్చు. కానీ వాక్యం యొక్క ప్రభావం మన జీవితం మీద పడదు. వాక్యం యొక్క ప్రభావం మన జీవితాల మీద ఉండాలి. వాక్యం మనల్ని నడిపించాలి. వాక్యమే మన పరిచర్యల్ని, మన కుటుంబాల్ని నడిపించాలి. మన విశ్వాస జీవితం వాక్యం చేత నడిపించబడాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు స్వహస్తాలతో వందనాలు రాస్తున్నాడంటే, అది చాలా ప్రాముఖ్యం. అంటే ప్రతి ఒక్కరు మెన్షన్ చేయాలా, ఏ ఒక్కరు, వాళ్ళందరూ ఎవరైనా వేరే వాళ్ళు రాస్తే ఏమన్నా మర్చిపోతారేమో, లేకపోతే ఇంకోట అని చెప్పి ఆయనే స్వహస్తాలతో రాస్తున్నాడు ఈ గ్రీటింగ్స్. సో కాబట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని మన పరిచర్యలు, లేకపోతే మన కుటుంబాలు సరిగ్గా ఉండాలని ప్రార్థనలు ఆ విధంగా చెయ్యాలి. ఆ విధంగా మన జీవితాలు మార్చుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక మన కుటుంబాల మీద, మన సంఘాల మీద ప్రభావం చూపించాలని పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం, విశ్వాసం మనలో ప్రతి ఒక్కరికి దయచేయాలని మనం ప్రార్థన చేసుకోవాలి. మీకేమన్నా సందేహాలు ఉంటే అడగచ్చు. మీరేమన్నా షేర్ చేసుకోవాలన్నా, నేర్చుకున్నా చెప్పాలన్నా చెప్పచ్చు. మీరు ఇప్పుడు చెప్పిన అది మాట అన్న. అంటే వాక్యాన్ని, అంటే వాక్యం గురించి తెలిసి ఉన్నా సరే, లేకపోతే వాక్యం అంటే దాని మీనింగ్ ఏందో తెలిసినా సరే, అంటే దాన్ని మనము ఫాలో చేయకపోతే, దాని ప్రభావం మన మీద లేకపోతే, అది చదివినా దాని లాభం లేదని చెప్తుంది కదా. అవునవును. అవునన్నా, అది అర్థమైంది. అంటే మామూలుగా మనం నార్మల్ గా అంటే వాక్యం చదవడం ఒకటి, మళ్ళీ దాన్ని అర్థం చేసుకుంటే అదొకటి అని అనుకుంటే గానీ, దాన్ని మనము ప్రాక్టీస్ చేయకపోతే, అప్లై చేసుకోకపోతే అది విడత కిందికి వస్తుందని అర్థమైంది. అవును, అవును. ఇప్పుడు ఇంకోటి క్వశ్చన్ అన్న. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రపంచం మొత్తం అన్ని వింత వింతగా ఏమో జరుగుతున్నాయి కదన్న. అక్కడ ఇవి, ఇక్కడ ఇవి, అంటే మనకు ముందే తెలుసు అంటే ఇవన్నీ జరగబోతున్నాయి, ఒకరి మీద ఒకరు, రాజ్యం మీద అవన్నీ అనేసి. అవి చూసినప్పుడు ఒక బాధ వస్తుంది కదా, అరే మనుషులే కదా, మరి ఇంత డేంజర్ అయిపోయారు కదా అనేసి. అయితే అంటే ఇప్పుడు ఒకటి వాళ్ళ గురించి ప్రార్థిస్తాం, అట్లా అనేసి ఎవరైతే చంపుతారో వాళ్ళని డైరెక్ట్ దూషించలేం కూడా మనము. అయితే దీన్ని మనకు తెలుసు రేపటి దినాన దీనికి విమోచన ఉంది అట్లా అనేసి, కానీ మనకు చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది కదా, అరే వీళ్ళు ఇంత డేంజర్ ఉండరు, వీళ్ళకు ఎట్లా అనేసి అనిపిస్తుంది కదా. సో అదొక వెయిట్. దాన్ని మనం బైబుల్ పరంగా దాన్ని ఎట్లా డీల్ చేయాలనేసి ప్రార్థన చేయడమే, మనం ఏం డీల్ చేయలేము కదా. అంటే ఆ సిచ్యువేషన్ కాదన్న, అంటే మనకు వస్తున్న ఫీలింగ్ ని ఎలా తీసేయాలని అంటున్నా. అంటే నాకు అర్థం. అంతే 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 దేవుని ప్రార్థన చేయడమే, దేవుడు ఇస్తాడు మనకి అటువంటి జ్ఞానం. మనం ప్రార్థన చేసుకొని, ప్రార్థన చేస్తున్నప్పుడు అటువంటి సిచ్యువేషన్లన్నీ దేవుడు హ్యాండిల్ చేస్తాడని మనకు అర్థమైంది అనుకో, దేవుడే కదా హ్యాండిల్ చేస్తాడు. మనకేం తెలుసు. ఈవెన్ మన కుటుంబం నడిపించే చిన్న విషయం దగ్గర నుంచి, మన విశ్వాస జీవితం నడిపించే దగ్గర నుంచి, ప్రపంచంలో జరిగే ప్రతిది కూడా దేవుడు అలౌ చేస్తాడు నేర్చుకోవడానికి, లేకపోతే అవకాశాలు ఇస్తాడు. మార్చుకోకపోతే అది దానికి శిక్ష ఉంటది. మార్చుకొని పశ్చాత్తాపడి రిపెంట్ అయ్యి దేవుని వైపు తిరిగితే దేవుడు కూడా వాళ్ళని క్షమించి వాళ్ళకి వేరే జీవితం ఇస్తాడు. చాలా మందికి తెలిసిన కొన్ని ఈ శరీరానుసారమైన జీవితం డామినేట్ అయిపోవడం వల్ల వాళ్ళు దేవునికి దూరం అయిపోతా ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ప్రార్థన చేసుకోవడం, ముఖ్యంగా మనం దేవునిలో ఉండడం ముఖ్యం. అంటే మనం దేవునిలో, అంటే దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఇంకా
దేవునికి దగ్గరయ్యి వీటన్నిటి గురించిన ఒక ప్రత్యక్షత దేవుడిస్తాడు. అప్పుడు మనలో నెమ్మది ఉంటది. బయట ప్రపంచం ఎంత అశాంతిగా ఉన్నా మన హృదయంలో ఒక నెమ్మది ఉంటది. మనం జైల్లో ఉన్నా, ఎక్కడున్నా, మనల్ని ఇబ్బందులు పెట్టినా, ఏం చేసినా సరే లోపల ఒక దేవుడిచ్చే శాంతి సమాధానం మన హృదయంలో ఉంటది. సో ఇది మనం డీల్ చేయలేము, లేకపోతే దేవుడు ఒక నెమ్మదిస్తాడు. దేవుడే మనం అట్లా చూడడమే, దేవుడు ఎట్లా నడిపిస్తాడో ఏంటను మనం గమనిస్తూ పోతుండడమే. లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం. ఏమైనా పరలోకపు తండ్రి దేవా, మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి దేవా. మరొక దినాన్ని తండ్రి దేవా జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవా, మీ సన్నిధిలో ఉంటే కృపను దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు వేసినాను తండ్రి దేవా. మీ కృప చేత తండ్రి దేవా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి దేవా. మరి కొలిసి పత్రిక ధ్యానిస్తుండగా తండ్రి దేవా ప్రతి అధ్యాయంలో ప్రతి వచనంలో మాకు తోడే ఉండి నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు వేసినాను తండ్రి దేవా. మరి అదేవిధంగా తండ్రి దేవా పరిచర్య ప్రాముఖ్యత అంటే ఎంతో అది ఇంపార్టెంట్ అని నేర్పించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి దేవా. అదేవిధంగా తండ్రి దేవా మనల్ని తగ్గించుకుంటూ మీరు ఎలా ఘనపరచాలని నేర్పించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి దేవా. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఎలా నడుచుకోవాలో, కుటుంబాలను ఎలా కట్టుకోవాలో తండ్రి దేవా, మా సొంత జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, ఒకరిని పట్ల ఒకరిని ఎలా ఆదరించుకుంటూ ముందుకు నడిపాలో దేవా. అదేవిధంగా తండ్రి దేవా మీరు ప్రతి దానిలో తండ్రి దేవా ముందు నుంచి తండ్రి దేవా మీపై ఆధారపడి దేవా మీ పట్ల మీ సహాయంతో ప్రతిదిన నడవాలని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి దేవా. మరి దేవా విన్న మాటల్ని దేవా ఆ ప్రతిదీ తండ్రి దేవా మా హృదయ పలకాల తండ్రి రాసిన కృపను మాకు దయచేయండి దేవా. మా జీవితంలో వాటిని మేము అప్లై చేసి తండ్రి దేవా నడిచే కృపను మాకు దయచేయండి దేవా. కృప చూపించండి. ప్రతిదీ తండ్రి దేవా మీద ఆధారపడి మీ వాక్యాన్ని దేవా తెలుసుకొని ముందుకు సాగి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. కృప చూపెట్టండి తండ్రి. అదే విధంగా తండ్రి దేవా మరి ప్రతిదాన్ని తండ్రి దేవా మీ కృప చేత నడుపు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. ప్రతిదీ మీ ప్రేమతో తండ్రి దేవా మీకు మేము ముందు పెట్టుకొని సాగే కృపను మాకు దయచేయండి. కృప చూపెట్టండి. మీ కృప చేత నడుపు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. ఇంతవరకు నడిపిస్తుంది మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు వేస్తున్నాను తండ్రి దేవా. ఇక మిగతా తండ్రి దేవా మరి మీరే మీ కృప చేత నడుపు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. ప్రతిదీ తండ్రి దేవా మీపై ఆధారపడినట్టు కృపని మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. ఇంతవరకు దేవా జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. నేర్చుకున్న పాఠాన్ని తండ్రి దేవా మేము మర్చిపోకుండా ముందుకు సాగే కృపను దయచేయండి దేవా. మీ చిత్తమైన ఎలా తండ్రి దేవా మరొకసారి కూడి దేవా మిమ్మల్ని గణపరిచే కృపని మా అందరికీ దయచేయమని నా ప్రభున రక్షకుడైన యేసుక్రీస్తునామములో సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ సో మచ్.